భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిగా మాత్రమే కాకుండా సామాజిక మార్పునకు మార్గదర్శకుడిగా నిలిచారని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు అన్నారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం తెనాలి నియోజకవర్గం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు మాట్లాడుతూ సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అంబేద్కర్ చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతోందని అన్నారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు గౌరవ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, నియోజకవర్గ స్థాయి చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నేతలు, స్థానిక నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. జనసేన వీర మహిళలు మరి మా పార్టీ స్టేట్ బోర్డు డైరెక్టర్లు కానీ మరి వివిధ శాఖల్లో వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరం కూడా ఈరోజు సమిష్టిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మేమందరం కూడా ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. ఎన్నో సేవలు చేసి భారతరత్న అనే బిరుదు పొంది మన రాజ్యాంగ నిర్మాతగా పేరుంది. ఎన్నో ఆశయాలను అనుగుణంగా ఎన్నో కష్టపడి డాక్టర్ పదవి పొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన ఈరోజు ఈ ప్రపంచ మేధావిగా పేరు ఉంది. మన ఈ రాజ్యాంగ నిర్మాతను, ఈ రాజ్యాంగం రాసిన నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు ఆఫీస్లో, కూటమి ఆఫీస్లో చాలా ఘనంగా జరిగింది. ఆయన స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, మనిషి సమాన న్యాయం కావాలని జీవితాంతం పోరాడాడు. అనేక ఇతర దేశాల్లో అనేక రాజ్యాంగాలన్నీ పరిశీలించి బలమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు.